ఎరా లంజడక, ఏం చేశారు ఆ అమ్మాయిని? పోక్సో కేసు పెట్టిందిరా నీ మీద. నీ గుద్ద పగలు తింగి గుద్దలో గుణపం పెడతాం ఈరోజు చూడు నీకు. పోకు ప్యాకే. సార్ అసలు అమ్మాయి నేనేం చేయలేదు సార్. ప్రేమించడం కూడా తప్ప సార్? ప్రేమించడం కూడా తప్పైనప్పుడు ఇక మేజర్స్ మొడ్డ ఇవన్నీ ఎందుకు సార్ పెట్టింది? సార్ నేను అమ్మాయిని ఏం చేస్తాను సార్? ప్రేమించాను సార్, అంతే తప్ప ఏం చేయలేదు సార్. కావాలంటే నా స్టోరీ మొత్తం మీకు చెప్తాను, మీరే ఏంటో చెప్పండి. కోమల్లే, పోయినసారి నీకు ఆ ప్రకాష్ గడికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి నేను ఒక ఎర్రిపోకునయ్యాను. ఈసారి అలా వదలుచుకోలేదు. మీరు గనక ఆ ప్రాజెక్ట్ని సరిగ్గా పూర్తి చేయకపోతే నా గుద్ద పగలు దింగుతాను, అర్థమైంది కదా? ఎస్ సార్, ఈసారి ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం సార్. పోయినసారి దానికి సారీ. ఈసారి మాటలేమి ఉండవు, గుద్ద పగలదింగుడే. రేపుక నీ వల్ల నేను ఈరోజు గుద్దబాలు తిట్టించుకున్నాను. రేపటిలోపు ఆ ప్రాజెక్ట్ కనుక సరిగ్గా పూర్తి చేయలేదంటే నీ గుద్ద నా గుద్ద పగలదెంగి ఈసిరేస్తాడంట, అర్థమైంది కదా? ఎరమ్మా, ఈరోజు నిన్ను దాన్ని గుద్ద పగల బూతులు దెంగినట్టున్నాడు. అవునరా, నా మొడ్డ రేపటిలోపు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీసుకురావాలంట. ఏం జరుగుతుంది రాడికి? నువ్వేరా నా హోప్. కొద్దిగా నా ప్రాజెక్ట్ కొద్దిగా కంప్లీట్ చేసిరా. రేపటిలోపు అంటే నా మొడ్డ నేను చేయలేనురా. నాకు చదువు రాదని తెలుసు కదా మావా, ప్లీజ్ రా మావా, చేయరా. సరేరా, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి రేపు ఒక 5,000 పంపించి నేను మొత్తం కంప్లీట్ చేసి నైట్గా నీకు పంపించేస్తా. బాయ్ బాబు, ఒక 10 రూపాయలు ఉంటే నాకు ధర్మం చేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అక్కక లేక ఆకులు కట్టుకుంటుంటే చెల్లొచ్చి పుట్టు చెరడిగినట్టుగా ఉంది. మీ అమ్మ నా దగ్గర ఉంటే నేనే వెళ్ళి బండదనే ఉన్నా. దాన్ని ఇక్కడ నుండి ముద్ద పగిలిద్దు. రే లంజడక, ఉంటే డబ్బులు ఉన్నాయని చెప్పరా నీ అమ్మని దెంగ. ఇక్కడ నుండి నువ్వే దెంగు, నేను ఎప్పుడు ఇక్కడే పడుకునేది. దెంగ ఇక్కడ నుండి. నమ్మడ్డ వాడంత పిసినారు పోకుండా ఎక్కడ చూడలేదే బాబు నేను. మామూలు పిసినారుడు కాదు, కొంచెం నమ్మడ్డ. వస్తే అరకొచ్చా, పిసినారుతనం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ అమ్మ నీకు వాడికి అయితే బాగా సెట్ అయిద్దే. ఏంట్రంకమ్మా, పనులు సరిగ్గా చేయట్లేదు, గుద్ద బలుపాయి ఏంటి? హలో, ఎవరు మాట్లాడేది? హలో, నేనే కోమలిని మాట్లాడుతున్నాను. మా నాన్నకి ఒంట్లో బాగాలేదంటే కొద్దిగా 10,000 ఉంటే నా ఫోన్కి సెండ్ చేస్తావా? నా దగ్గర ఎక్కడే, నా దగ్గరే ఉంటే మొన్న నా బాయ్ ఫ్రెండ్కి పుట్టినరోజు చేసి పెట్టాను. నా దగ్గర కూడా లేవే. ఇప్పుడు ఎవరికి కాల్ చేయాలి? ఎవరి దగ్గర డబ్బులు ఏమంటున్నారే? సురేష్కి కాల్ చేద్దాం. హలో సురేష్, ఒక 10,000 ఉంటే నాకు సెండ్ చేస్తావా? ఎల్లుండి ఇస్తాను. 10,000 నా దగ్గర లేవు కోమలి, కాబట్టి ఇంకోసారి ఫోన్ చేయబాక. ఇప్పుడు ఏం చేయాలి నేను? అమ్మకు ఫోన్ చేసి డబ్బులు లేవని చెప్పేద్దామా? హలో, ఎవరు మాట్లాడేది? నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను. నీ ఫోన్కి 10,000 సెండ్ చేశాను, వాడుకో. ఏవే, మీ నాన్న ఎలా ఉన్నాడు? బ్రతికే ఉన్నాడా, చచ్చిపోయాడా?
బాగానే ఉన్నాడు లేవే, రాత్రి వెళ్ళి చూసి వచ్చాను. బాగానే ఉన్నాడు. మా అమ్మని కూడా కలిసి వచ్చాను. అవును, నేను డబ్బులు నీకు పంపించలేదు కదే. నీకు డబ్బులు ఎవరు పంపించారు? సురేష్ పంపించాడా? నువ్వు పంపించకపోతే ఇంకెవరు పంపిరనుకున్నావా? ప్రకాష్ పంపించాడే. తను ఇప్పుడు దాకా చెడ్డోడు అనుకున్నాను. చాలా మంచోడు నీకన్నా. తనకి నేనే చెప్పాను. చెప్పంగానే ఆలస్యం చేయకుండా కొట్టేశాడు. తనకి నీ మీద ఏదో ప్రేమ ఉందే. తన చెప్పేలోపే నువ్వే చెప్పేవే బాగుంటుంది. కోమలి, ఈసారి మీరు చేసిన ప్రాజెక్ట్ క్లయింట్కి చాలా బాగా నచ్చింది. వెల్ డన్, బాగా చేశారు. ఈసారి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ కూడా మీరే సక్రమంగా చేయాలి. సార్, మీరు మంచిగా చేస్తే మంచిగా పొగుడుతారు, చెడ్డగా చేస్తే ఎర్రపులా తిడతారు. మీ మైండ్ సెట్ ఎవరికి అర్థం కాదు సార్. పర్వాలేదు కోమలి, బాగా అర్థం చేసుకున్నావు. వెల్ డన్. థ్యాంక్స్. ఎందుకంటే రాత్రి నాకు మనీ ట్రాన్స్ఫర్ చేసినందుకు, మళ్ళీ ఈసారి ప్రాజెక్ట్ సక్రమంగా చేసినందుకు చాలా థ్యాంక్స్. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినందుకు నాకు థ్యాంక్స్ చెప్పవసరం లేదు. ప్రాజెక్ట్ చేసినందుకు చెప్తే చాలు. సరే, నేను వెళ్తాను. హే, నువ్వు ఈరోజు మా ఇంటికి రావచ్చు కదా. నువ్వు వస్తే నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. వస్తావా నువ్వు? నిజంగా ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను. సర్ప్రైజా? తప్పకుండా వస్తాను. హే కోమలి, ఏదో సర్ప్రైజ్ అని పిలిచావు, నేను మాట్లాడానండి. అది ఏంటంటే, నీ ఫ్రెండ్ అని అడిగాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పాడు. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా, లేకపోతే అలా నటిస్తున్నావా? ఎవడు? ఆ సురేష్ గారు చెప్పాడా? అదేమీ లేదు కోమలి. అది అది అవును కోమలి, నువ్వంటే నాకు ఇష్టం. నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ కోమలి. అందుకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసే నేను నిన్ను ఈరోజు మా ఇంటికి పిలిచాను. యారమ్మా, నైట్ బాగా ఎంజాయ్ చేసినట్లున్నా. ఆ పిల్లకి నేనే చెప్పాను రా నీ గురించి. థ్యాంక్స్ రా మామ. నిజంగా నీ మేరు మర్చిపోలేదు. నిజంగా ఆ పిల్లని నేను లవ్ చేస్తున్నానని నీకు అసలు ఎలా తెలిసిందో, కానీ నువ్వు నా ఫ్రెండ్ అనిపించావు మామ. థ్యాంక్స్ రా మామ. వెళితే అన్న కలిసి వస్తాను, ఆగరా. హే శైలజ, కోమలి ఏది కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? ప్రకాష్, నీకు తెలీదా? తను జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. తనకి పెళ్లి చూపులంట, అందుకనే వెళ్ళిపోయింది. నీకు చెప్పలేదా? నిన్ను కూడా పెళ్ళికి రమ్మంది. ఏంటి, తనకి పెళ్లి చూపులా? అదేంటి మరి రాత్రి నాతో చేసింది? అదేమో నాకు తెలియదు, కానీ తన పెళ్లి చూపులు ఎక్కడో నాకు తెలుసు. నువ్వు వైజాగ్ వెళ్ళు, అప్పుడు నీకు తెలుస్తుంది తన పెళ్లి చూపులు ఎక్కడో. ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రకాష్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు ముందు ఎక్కడి నుండి వెళ్ళిపో. మా నాన్న చూస్తే నేను చంపేస్తాడు. ఏంటి కోమలి, నువ్వు అసలు ఏంటి? ఆ రోజు మన ఇద్దరం వేసుకున్నాం కోమలి. ఏం మాట్లాడుతున్నావు అసలు? మీ నాన్న వచ్చేది ఏంటి కోమలి? మైండ్లోనే మాట్లాడుతున్నావా? ప్రకాష్, నీకు విషయం అర్థం కావట్లేదు ప్రకాష్. ఆ రోజు నేను అసలు నీతో అలా పడుకుంది దేనివల్ల కాదు. నీ 10,000 రూపీస్ నీకు కట్టడానికి. దాన్ని కూడా అర్థం చేసుకోవు. మూసుకొని ఇక్కడ నుండి బయలుదేరతావా, మా నాన్న పిల్లనమంటావా?
చెప్పు, నీ ఇష్టం. పిలిచానంటే గుద్ద పగలెంగుతాడు. అది అసలు ఈరోజు ఏదైతే అదైంది. అసలు ఈరోజు నువ్వు నాకు నిజం చెప్పాలి. మన ఇద్దరం ప్రేమించుకుంటున్నావా లేదా? చూసే లంజా, ఇలా చేస్తావేంటే లంజా ముండా. అది సార్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న మిమ్మల్ని పిలిచాడు. మీరందరూ నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడతింగారు. అదే సార్ జరిగింది. అసలు అమ్మాయి నేను ప్రేమించడం తప్ప ఏం చేయలేదు సార్. అరే, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు, కానీ ఆ అమ్మాయి ఒక లంజిలాగా చేసింది అంతేరా. ఈ కాలంలో ఉన్న అమ్మాయిలందరూ ఎలాగే తయారవుతున్నారా? ఆ 10,000 రూపీస్ నీకు కట్టడానికే అమ్మాయి అలా చేయాల్సి వచ్చింది. అంతే తప్ప అమ్మాయి నిన్ను ప్రేమించలేదురా ప్రకాష్, అర్థం చేసుకో. సార్ అసలు అమ్మాయి 10,000 కోసం ఎందుకు సార్ అలా చేస్తుంది? అసలు అమ్మాయి పిచ్చిది అనుకుంటున్నారు సార్. అమ్మాయి చాలా మంచిది సార్. సార్ వాళ్ళ నాన్న రాకపోయింటే నన్ను అసలు ప్రేమిస్తూనే ఉండేది సార్. అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను సార్. అసలు అమ్మాయి 10,000 కోసం ఎందుకు సార్ అలా చేస్తుంది? రే ప్రకాష్, నువ్వు నీ స్టోరీ చెప్పేటప్పుడు గమనించావో లేదు, ఆ అమ్మాయి పిసినారదని తన ఫ్రెండే చెప్పింది. ఆ అమ్మాయి పిసినారదైనప్పుడు ఆ 10,000 ఎలా ఖర్చు పెట్టాలనుకుంటుందిరా పిచ్చిన మడ్డ. ప్రేమ నా ప్రేమ 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 ప్రేయసి దోమ. 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 నా ప్రేమే నన్నే వదిలేసిందే. నా ప్రేమే నన్నే బలి చేసిందే. ప్రేమ నా ప్రేమ 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 ప్రేయసి దోమ. ప్రేమ నా ప్రేమ ప్రేమ